హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. అందరూ అడిగారు కదా లాంగ్ ఫ్రాక్ వీడియో అనేది పెట్టక్క అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా, షారీని అయితే సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. అంటే 4 మడతలు వచ్చేటట్టు. 4 మడతలు వచ్చినాక కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ నుంచి మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని మీకు ఎంత అయితే లెంత్ కావాలో అంత లెంత్తో మనం కటింగ్ చేసుకోవాలి. సేమ్ అలాగే లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అండి, అంటే పైన బాడీ అన్నట్టు. నేను వచ్చేసి 14 తీసుకుంటున్నాను. దాదాపుగా 14:13 13 వరకు సరిపోతుంది. అంటే పర్సనాలిటీ బట్టి అంతే తీసుకోవాలి. సేమ్ నేనైతే ఇది బోట్ నెక్ కుట్టట్లే. బోట్ నెక్ కుడితేనేమో మెజర్మెంట్ కొంచెం చేంజ్ అవుతుంది. నేను వచ్చేసి సేమ్ బ్లౌజ్ ఏ మోడల్ అయితే ఉంటుందో ప్రింట్స్ కట్ అన్నట్టు ఆ మోడలే కుడుతున్నాను పైన బాడీ అనేది. అండ్ దీనికైతే నేను ఓపెన్ పెడదామని ముందట జిప్పు, ఇది మదర్ డ్రెస్ అన్నట్టు, అందుకని చెప్పేసి పైన అయితే ప్రింట్స్ కట్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అందుకనే బ్యాక్ వైపున ఏదైతే పార్ట్ కట్ చేసుకున్నామో దానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. అదే నేను కింది వైపున ఇలా ఈ డ్రిల్తోని ఇలా డ్రా చేసుకొని పైనుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటాను అన్నట్టు. అప్పుడు క్లాత్ కూడా వేస్టేజ్ పోదు మనకు. అండ్ మన కటింగ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు. మనం డైరెక్ట్ ఫ్రంట్ వైపుననే అంటే మార్కింగ్ చేసినామంటే సరిగా రాదు. అందుకే బ్యాక్ దానిపైన మార్కింగ్ చేసుకొని ఆ పైన మనం కింది క్లాత్ మీద అట్లా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ పీస్ కూడా ఆ విధంగానే మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే మీకు ప్రింట్స్ కట్ బ్లౌజ్ కుట్టడం వస్తే చాలా ఈజీ అండి. అంతే ఇక్కడ చూసారు కదా, సేమ్ మనం అయితే ఫ్రంట్ ఓపెన్ అనేది, అంటే మనం మదర్ డ్రెస్ కుడుతున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ ఓపెన్ ఇస్తున్నాను. కానీ లేదు అంటే అవసరం లేదు, ఇంతకుముందు డ్రెస్సులో చూపించాను కదా అవసరం లేదు అని చెప్పేసి ఆ విధంగానే పెట్టుకోవచ్చు అన్నట్టు. నేను ఇక్కడ నెక్ వచ్చేసి అంటే కొంచెం పార్ట్ షేప్ వస్తుంది చూడండి, ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా ఏదైనా సరే రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం డీప్ పెట్టుకొని రౌండ్ నెక్ కొంచెం బ్రాడ్గా ఉండేటట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్కి 1 సైడ్ దుప్పట్టస్ వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది లాంగ్ ఫ్రాక్ అంటే మనకు 3/4 వస్తుందండి. జస్ట్ కింద లెగ్గింగ్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ జార్జెట్ క్లాత్ కదా బాగా జారుతుంది, అందుకని చెప్పేసి నీట్గా పైనుంచి మనం అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటే నీట్గా వస్తాయి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి 2 టక్స్ అయితే వేస్తున్నాను. ఆ విధంగా వేస్తుంటే మనకు వెనకాల ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. నడుము దగ్గర సన్నం ఉంటుంది కదా కొంచెం, అందుకని. అలాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ పెడుతున్నానండి. సేమ్ అదే పార్ట్ షేప్ వచ్చేటట్టు నేను బ్యాక్ ఫ్రంట్ సేమ్ నెక్ పెట్టాను. ముందట కూడా మనం రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ ఏదన్నా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అది. దీనికి కూడా నేను పైనుంచి లైనింగ్ వేసి అటాచ్ చేస్తున్నాను. ఎందుకు అంటే జార్జెట్ క్లాత్ ఇంతకుముందు చెప్పాను కదా బాగా జారుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి కింద లైనింగ్ పెట్టి పైనుంచి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది పెట్టి మనం చేత్తో జస్ట్ ఇట్లా అంటా ఉంటే అంటే గుళ్ళు అనేది బయటికి వెళ్ళిపోతుంది. మనకు ఎలాంటి గుళ్ళు అనేది ఉండదు. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. లేదంటే వేసుకున్నాక ఇలా పైన క్లాత్ మొత్తం ఇట్లా బెలూన్ లాగా కదులుతూ ఉంటుంది. సైడ్ పీసెస్ని మార్కింగ్ చేసుకొని దానికే మనం అటాచ్ చేసుకోవాలి. సేమ్ జార్జెట్ క్లాత్ అయితే బ్లౌజ్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసుకోండి. అసలు గుళ్ళు అనేదే రాదు మీకు, నేను చెప్తున్నాను కదా ఈ విధంగా అటాచ్ చేయండి. అసలు గుళ్ళు అనేది రాకుండా చాలా బాగా నీట్గా ఇట్లా అద్దినట్టు. మనం కాటన్ బ్లౌజులు అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ ఆ విధంగానే. ఇక్కడ చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నానండి. క్రాస్ ప్రింట్స్ కట్ అయితే ఏదైతే ఉందో అది జస్ట్ 2 ఇంచ్ వరకు జాయింట్ చేసుకొని ఆ తర్వాత పైన అనేది ఓపెన్ పెట్టేశాను. అండ్ సంఖ దగ్గర కూడా సేమ్ 2 ఇంచెస్ జాయింట్ చేసుకొని ఆ తర్వాత అది అట్లనే వదిలిపెట్టేశాను అన్నట్టు. మధ్యలో ఎలాగో మనకు జిప్ వస్తుంది కదా అని చెప్పేసి మధ్యలో ఆ విధంగా వదిలిపెట్టేసి, అంటే ఫిట్టింగ్ అంటే అది కరెక్ట్ రావడానికి ఎక్కడ కొంచెం పైన కిందికి రాకుండా ఉండడానికి అని చెప్పేసి పెద్ద కుట్టి ఇచ్చేసాను. ఫినిషింగ్ ముందు మనం ఇప్పేసేయాలన్నట్టు. మనం ఏదైతే జిప్ పెడతామో అప్పుడు ఇప్పేసేయాలి. ఇదైతే నేను పైపింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. క్రాస్ క్లాత్ ఉంటేనే పైపింగ్ అనేది, మనం పైపింగ్ అనేది బయటి వైపు నుంచి వేస్తే 1 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. లేదు ఖర్చు కూడా కనిపించకుండా వేయాలి అనుకుంటే జస్ట్ 1 సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ అంతా లోపల వైపున వెళ్ళిపోతుంది. కాబట్టి నేనైతే చెప్తున్నాను కదా బ్లౌజ్ రేట్ని బట్టి లోపల లాక్ చేయన్నా బయట నుంచి పెట్టనా అని చెప్పేసి అనుకుంటాను. వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి ఉంటుంది అన్నట్టు. డ్రెస్సులకైతే బయట నుంచే పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కడికక్కడ జిప్స్ వచ్చింది కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇటు అటు అని చెప్పేసి. హ్యాండ్స్కి మాత్రం లోపల వైపున పెట్టేస్తున్నాను. అసలు బయట ఏ మాత్రం కుచ్చు లేకుండా లోపల వైపున పెట్టేస్తున్నాను. అంటే ఈ విధంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు ఏ విధంగా అయితే అంటే హెల్ప్ అవుతుందో, అంటే ఎట్లా
ఈజీ ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. ఇక్కడ చూడండి జిప్ అండి, జిప్ అటాచ్ చేసేటప్పుడు ఓపెన్ ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం మనం ఫినిషింగ్ దగ్గర మళ్ళీ జిప్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసేయాలి. ఓపెన్ చేసినాక జిప్ని కొంచెం ఇట్లా పైన వైపున ఉంటుంది కదా, అది కొంచెం జిప్పుది మనం కొంచెం పళ్ళు అవి కొంచెం ఇట్లా లోపలికి లాగి పెడితే ఆ పైన వన్ సైడ్ టంచుకంతో కుట్టేసినాం అనుకోండి, అసలు జిప్ వేసినట్టే కనిపించదు అన్నట్టు. ఈ విధంగా అయితే తప్పకుండా జిప్ ఎలా వేయాలో చూపిస్తానండి. అసలు జిప్ వేసినట్టే ఉండదు. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను ఎలా వేయాలో అనేది చూపిస్తాను. నేనైతే ఇవి 2, 3, 4 డ్రెస్సులకు దాదాపుగా జిప్సే వేసాను. మున్నటి డ్రెస్సులకు కూడా చూసారు కదా, అన్ని డ్రెస్సులు ఒక్కరి అన్నట్టు 2 సైడ్లు అయితే ఈ విధంగా జిప్ వేసేసాను. చూడండి అసలు కనిపిస్తుందా, జిప్ వేసినట్టే కనిపించదు. మళ్ళీ సేమ్ కలర్ వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఎక్కడ జిప్ వేసినట్టు కనిపించదు. జిప్ వేసేసాక పైనుంచి అయితే కొంచెం రబ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లాగినప్పుడు కిందికి ఇట్లా వెళ్ళిపోకుండా ఉండడానికి అని చెప్పేసి పైన సంఖ వైపున కింది వైపున కూడా అట్లా మనం రబ్ చేసుకోవాలి. నెక్ని అటాచ్ చేసుకున్నాం కదా పైపింగ్, అది లోపల కొంచెం ఖర్చు అనేది పెట్టుకుంటే మనం చిన్న కత్తెరతోనే ఏమవుతుందంటే అసలు నెక్ అనేది గుల్ల రాకుండా వస్తుంది. పైన కుట్ట అనేది ఒక పాదంతో మనం కరెక్ట్ ఒక పాదం గ్యాప్తో వేసేసుకోవాలి. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ వేస్తే నెక్ అనేది చాలా బాగా కనిపిస్తాయండి ఈ విధంగా. అండ్ నేను ఇక్కడ సంఖ కింద కుట్టేసుకుంటున్నాను చూడండి, అది క్రాస్లో మనకు వేస్టేజ్ అనేది తీయనికి నేనైతే ఇంతకుముందు తీయలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను. మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయాక అంటే బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా జిప్స్ గిట్లా అన్నీ వేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని వెనకాల బ్యాక్ నెక్ కూడా సేమ్ ఆ విధంగానే వేసేసి ఈ పైన బాడీ మొత్తం దాదాపుగా మనకు ఫినిషింగ్ అయిపోయినట్టే. అందుకనే షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్నాక నడుము దగ్గర ఉంటుంది చూడండి, ఆ క్రాస్ అయితే కంపల్సరీ బ్లౌజులకు ఎలా తీస్తామో దీన్ని కూడా ఆ విధంగానే తీయాలి. ఈ పైన మనం పైపింగ్ అనేది లోపల లాక్ చేసినాం కదా హ్యాండ్స్కి, పైనుంచి ఒక కుట్టేసుకొని మనం లోపల వైపున కూడా ఫినిషింగ్ ఇచ్చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. చుట్టూ చూడండి ఈ విధంగా కుట్టేసేసుకోవాలి, అప్పుడే మనకు క్లాత్ అనేది గుల్ల రాకుండా ఉంటుంది. అలాగేనండి బాడీకి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. బాడీకి హ్యాండ్ చేసేటప్పుడు అండ్ మధ్యలో షోల్డర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను కదా, షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఇటు అటు కాకుండా హ్యాండ్స్ ఏమాత్రం కొంచెం కూడా తేడా రాకుండా వస్తుంది అన్నట్టు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఏమైనా సెట్టింగ్ ఉంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ ఇట్లా సెట్ చేసుకుంటా కట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలన్నట్టు. ఇక్కడ నడుము అటాచ్ చేస్తున్నాను నేను. మధ్యలో అయితే కట్ చేస్తాం కదా మనము, అంటే అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు ఆ కచ్ అనేది మెయిన్ మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనం బాడీకి కూడా అట్లా ఖర్చు పెట్టుకోవాలి. అండ్ దీన్ని కొంచెం లాగి పట్టుకుంటే సరిపోతుందండి, చాలా బాగా వస్తుంది అన్నట్టు. అండ్ ఎట్లా ఉందో అట్లనే ఎక్స్ట్రా అయితే అస్సలు కట్ చేసుకోవద్దు. మనము అంబ్రెల్లా కట్ చేసేటప్పుడే 1 ఇంచు తక్కువ ఉండేటట్టే కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కదా, అందుకని అది మనం కొంచెం లాగి పడితే ఏమవుతుందంటే కొంచెం సాగినట్టు అవుతుంది. ఆ సాగినట్టు అయితేనే మనకు అంబ్రెల్లా కటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా మంచిగా ఫోల్డింగ్ వస్తుంది, మంచి నీట్గా కనిపిస్తుంది. లేదంటే స్ట్రైట్ కట్ లాగానే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఇంచు తక్కువనే కట్ చేసుకోవాలి. లైనింగ్ అయినా సరే పైన మెయిన్ క్లాత్ అయినా సరే ఇంచు తక్కువనే కట్ చేసుకోవాలి. అలాగే 2 సైడ్ల ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలండి. మధ్యలో మిడిల్ వచ్చేటట్టు మాత్రం చూసుకోవాలి. ఏ విధంగా అయినా సరే మిడిల్ వచ్చేటట్టు చూసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ మనకు గేర కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ నేనైతే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మనకు లోపల వైపున మెయిన్ క్లాత్కే ఫస్ట్ కుట్టేసుకోవాలండి. పైన లైనింగ్ వచ్చేసి పక్కకు అనేసాను చూడండి, ఆ విధంగా మీరు కూడా పక్కకు అనేసేయండి. 2 కలిసి వేసామంటే అంత లుక్ అయితే రాదు. లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి వేసామనుకోండి కుట్టు ఏమవుతుందంటే అసలు గేర అనేది కనిపించదు అన్నట్టు. అందుకని చెప్పేసి దానికి వేసేసి ఆ తర్వాత మనం ఫినిషింగ్ వేస్తాం కదా, లాస్ట్కి ఫినిషింగ్ వేసేటప్పుడు లైనింగ్కి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు. సేమ్ అయితే వేయకండి. నేను ఇక్కడ అసలు అర్జెంట్ ఉండే అండి, నిజంగా చెప్తున్నాను. ఇది నిన్ననే చేశాను, మీకు కూడా వీడియో పెట్టాను కదా, చాలా అర్జెంట్ ఉండే అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే పీకోకి ఇయ్యలే, మిషన్ పైననే కింది వైపున కుట్టేసేస్తున్నాను. అలా కూడా బాగానే ఉంటుంది. తనకు నచ్చకపోతే నేను పీకో చేసిస్తానని చెప్పేసి కూడా చెప్పాను. మొత్తం ఓవరాల్గా అయితే ఇలాగ అనిపిస్తుంది. డ్రెస్ అయితే కలర్ చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తను ఆల్రెడీ నేను డ్రెస్ చూపిస్తున్నప్పుడు అక్కడ వెయిట్ చేస్తుంది డ్రెస్ కోసం. ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.